Hello everyone, welcome to Sujata Diaries. Today our topic is vocabulary of the first lesson. Attitude is altitude. Vocabulary. Look at the list of adjectives given below in the box. Which of them describe Nick Vujicic? Tick them. అంటే నిక్ విజుసిక్ కి ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో ఆయనని డిస్క్రైబ్ చేయడానికి వీటిలలో ఏవి సరిపోతే వాటికి రైట్ మార్క్ కొట్టాలి. సరిపోని దానికి ఆయన క్యారెక్టర్ కాని దానికి మనం ఏ టిక్ చేయని అవసరం లేదు. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ పాజిటివ్. అవునా, పాజిటివేనా అతను? అవును, టిక్ చేయాలి. నెగిటివా? కాదు, దీనికి అవసరం లేదు, ఇట్లా రాంగ్ మార్క్ చేయని అవసరం లేదు. ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, రేపు మేలు జరుగుతుంది, ఏదైనా ఎప్పుడు ఇట్లాగే ఉండదు, మంచి రోజులు వస్తాయి, అంతా బాగానే ఉంటుంది అనే అతను ఏంటంటే ఆప్టిమిస్టిక్, ఆశావాది అంటారు. పెసిమిస్టిక్ అంటే ఈ ఆప్టిమిస్టిక్కి వ్యతిరేకి, నిరాశావాది, ఎప్పుడు నా బతికింతే, నా జీవితం ఇంతే, అట్లా మాట్లాడేవాడు అన్నట్టు. జనరస్. జనరస్ అంటే దయగలిగిన, ఉదారంగా ఉండే వ్యక్తి అనమాట. అతను కోపంగా అట్లా కాకుండా జనరస్, ఉదారంగా ఉంటాడు, అంటే కైండ్గా, ప్రేమగా ఉంటాడు అనమాట. ఇది టిక్ పెట్టచ్చు. నర్వస్, ఆందోళన చెందుతూ ఉంటాడు, అట్లా కాదు. కాన్ఫిడెంట్, చాలా నమ్మకంగా, తన మీద తనకు నమ్మకం ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటాడు. స్మార్ట్, తెలివితేటలు ఉన్నాయి, తెలివిగా ప్రవర్తిస్తాడు. సోషియబుల్, అందరితో కలిసి తిరగగలడు. కోవర్డ్లీ అంటే పిరికితనం అనమాట, అది లేదు అతనికి. కరేజియస్ అంటే ధైర్యశాలి, అవును కదా, ధైర్యంగా ఉంటాడు, సర్ఫింగ్ చేయడము అలాంటివన్నీ చేస్తున్నాడు, కరేజియస్. నెక్స్ట్ రిలయబుల్, నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు, అతని మీద ఆధారపడవచ్చు ఎవరైనా అన్నమాట. ఇండిపెండెంట్ అంటే అతను ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలడు. ఓకే, ఆలోచన విధానం కానీ ఇంకేదైనా కొన్ని తప్ప కొన్ని పనులు చేయలేడు, కానీ కొన్ని చేయగలగలడు ఇండిపెండెంట్గా, అంటే స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతాడు. డిపెండెంట్, ఇది కూడా చెప్పొచ్చు, డిపెండెంట్ కూడా పెట్టవచ్చు, ఎందుకంటే అతను పూర్తిగా ఇండిపెండెంట్ కాదు, కొన్ని పనులకు అతను కొంతమంది మీద ఆధారపడవలసిందే, అట్లా కూడా మనం దీనికి కూడా టిక్ చేయొచ్చు, తప్పేం లేదు. ఒబీడియంట్ అంటే తల్లిదండ్రులకు, పెద్దలకి లోబడి ఉండేవాళ్ళని, విధేయంగా ఉండేవాళ్ళని ఒబీడియంట్ అంటారు. ట్రస్టింగ్, నమ్మకస్తుడు, ఓకే, నమ్మదగినవాడు. ఓకే. వ్యాలియంట్ అంటే ధైర్య సాహసాలు కలిగిన, పరాక్రమశాలి అంటారు కదా, అలాంటి వాడు. నెక్స్ట్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే కొంచెం స్వార్థపరుడు, అంతా నేనే, అంతా నాకే తెలుసు అట్లా అనలేకుండా. నెక్స్ట్ యారోగెంట్ అంటే నాకు కాబట్టి ఉంది, అహంకారి అనమాట. యారోగెంట్ బాగా దురుసుగా ప్రవర్తించేవాడు కాదు. సర్కాస్టిక్, ఇతరుల మీద వ్యంగ్యంగా జోకులు వేసేటోడు, అట్లా కూడా కాదు. క్వారల్సమ్, అందరితో తగులాడేవాడు, ఇది కాదు. రూడ్, చాలా కఠినంగా మాట్లాడే వ్యక్తి, అట్లా కూడా కాదు, ఇది కాదు, కాబట్టి ఆయనకు సూట్ అవ్వదు ఇది. క్రియేటివ్, సొంతగా సృజనాత్మక కలిగిన వ్యక్తి, ఉన్న దాంతో ఇంకెట్లా చేయొచ్చు అని ఆలోచించగలిగిన వ్యక్తి, అట్లా చేసే వ్యక్తి, అతను క్రియేటివ్ చాలా. లేకపోతే అతనుకున్న చిన్న కాలుతోటి ఎన్ని పనులు చేస్తున్నాడు కదా, రైటింగ్, టైపింగ్, డ్రాయింగ్, ఏంటి మళ్ళా గోల్ఫ్ ప్లేయింగ్, ఫుట్బాల్ ప్లేయింగ్, సర్ఫింగ్, ఇవన్నీ, స్విమ్మింగ్, ఇవన్నీ చేయగలుగుతున్నాడు, క్రియేటివ్ అనమాట. స్టబ్బన్ అంటే మొండివాడు, ఎవరు చెప్పినా వినడు, అట్లాంటివన్నీ మొండి కాదు అతను. లేజీ, బద్ధకస్తుడు, ఏం పని చేయనోడు కాదు. పాంపస్ అంటే నాకు అన్నీ తెలుసు, నాకే అన్నీ తెలుసు అనేటోడు అనమాట పాంపస్, అట్లా కూడా కాదు. లెవెల్ హెడెడ్, ఇది కూడా అంతే, పాంపస్కే దగ్గర ఉంటుంది. నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేం తక్కువ అని పొగరుగా ప్రవర్తించడం అంటే లెవెల్ హెడెడ్, అది కూడా లేదు ఆయనకి. ఓకే, ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి.
నెక్స్ట్ చూడండి, పిక్ అవుట్ ఫ్రమ్ ద టెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ దట్ సపోర్ట్ దీస్ అట్రిబ్యూట్స్. టెక్స్ట్ నుంచి ఈ క్యారెక్టర్స్ పైన టిక్ చేసాం చూడండి, వాటిని సపోర్ట్ చేసే ఒక సెంటెన్స్ ఏదైనా దాని ఎదురుగా రాయండి. దేన్ని బట్టి మీరు చెప్తారు? క్రియేటివ్ అని రాసాము. క్రియేటివ్కి అతను క్రియేటివ్ అని నువ్వు దేన్ని బట్టి చెప్తున్నావు? ఆ సెంటెన్స్ టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా ఉంటే అక్కడ అది తీసుకొచ్చి రాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఫిల్ చేశాను, ఈ టేబుల్ మీకోసం నేను చేసి పెట్టేశాను ఆల్రెడీ. చూడండి, ఆప్టమిస్టిక్ అంటే ఆశావాది. ఫస్ట్ పాజిటివ్ వాళ్ళు రాశారు, పాజిటివ్. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ డిజబిలిటీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. అంత డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా అతను చాలా గొప్ప వ్యక్తి అయ్యాడు అని పాజిటివ్కి రాశాడు. అయితే నేను రాశాను చూడండి, ఆప్టమిస్టిక్ అంటే ఆశావాది. ఎందుకు ఆశావాది అంటే హీఈస్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ హీ హ్యాస్. అతనికి ఏముందో దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుడికి. నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదు అని అనట్లేదు. కాబట్టి దాన్ని నేను ఫిలప్ చేశాను. టెక్స్ట్ బుక్ నుంచి ఇది తీసుకున్నా. సోషియబుల్, ఇది కూడా టెక్స్ట్ బుక్లో. అంటే అందరితో కలిసిపోగలడు, చాలా మంది వ్యక్తులతో కొంతమంది నలుగురుంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు అనమాట. నలుగురిలో మాట్లాడడము అదంతా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి. ఇతను అట్లా కాదు, లక్షల మందితోటి మాట్లాడుతున్నాడు, అందరు పెద్ద గ్రూప్స్ కలిసి వాళ్ళందరి ముందు స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. సోషియబుల్లే, కరేజియసే, ఇవన్నీ వస్తాయి ఆయన గురించి. సోషియబుల్. హీ ట్రావెల్డ్ ఓవర్ 24 countries టు స్పీక్ టు ద గ్రూప్స్. నేను రాశాను అనమాట. ఇది మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్, హీ కుడ్ బ్రష్ హిజ్ ఓన్ టీత్ విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్. నేను ఇండిపెండెంట్గా కొన్ని పనులు చేయగలను అని చెప్పారు చూడండి. ఐ కెన్ బ్రష్ మై టీత్ అండ్ ఐ కెన్ వాష్ మై హెయిర్. ఓకే, అలాగా అనమాట. మీరు ఒకసారి వీడియోస్ అయినవి చూస్తే అతని డైలీ రొటీన్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి. అందులో అతను ఎట్లా బ్రష్ చేసుకునేది ఎట్లా ఉందో, అతను షేవ్ చేసుకునే మెషిన్ ఎట్లా ఉందో అవన్నీ చూడవచ్చు. అందులో కరేజియస్, చూడండి. హీ సర్ఫ్స్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ఓషన్. సముద్రపు అలల మీద సర్ఫింగ్ చేస్తాడు. కరేజియసే కదా. ఏది అతనికి కాళ్ళు చేతులు లేవు, అది ఏమన్నా అయిపోతే ఏమవుతుందో అనే భయం అతనికి లేదు. నెక్స్ట్, స్మార్ట్, చాలా తెలివిగా ఉన్నాడు. హీ మేడ్ 360 స్పిన్ టు ఫ్రీక్ ఏ గర్ల్. ఒక అమ్మాయి అతనికి ఇంట్రెస్టింగ్గా అతను చూస్తుంది కదా, కొంచెం సైట్ కొడుతున్నట్టుగా ఉంది. అప్పుడు ఏం చేశాడు? ఆమెని భయపెట్టడానికి, బెదరగొట్టడానికి ఏం చేశాడు? అతను 360 స్పిన్ చేశాడు కారులో. స్మార్ట్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ అతను స్మార్ట్ అని చెప్పడానికి. క్రియేటివ్, చాలామంది అనుకుంటారు స్మార్ట్ అంటే అందంగా ఉండడాన్ని స్మార్ట్ అని అనుకుంటారు. కాదు, స్మార్ట్ అనేది తెలివితేటలకి వాడే ఒక వర్డ్, సరేనా? అంటే హార్డ్ వర్క్ కాకుండా చిటికలో ఈజీగా ఒక పని చేయగలగడాన్ని ఏమంటారంటే స్మార్ట్నెస్ అంట. క్రియేటివ్, హీ ప్లేస్ డిఫరెంట్ గేమ్స్. అతనికి అంత డిజేబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఉన్న చిన్న ఆధారంతో అతను రకరకాల ఆటలు ఆడగలుగుతున్నాడు. క్రియేటివ్. ఓకే, సృజనాత్మకత ఉంది అతనికి. నెక్స్ట్, రిలయబుల్, అంటే నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు. కనుకనే ఒక అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంది, 4 బిడ్డలకి తండ్రి అతను. హీ మ్యారీడ్ ఎ గర్ల్ అండ్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్. నేను టెక్స్ట్ బుక్లోంచే ఇది తీసుకున్నాను. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ లైన్ లేదు, కానీ అకార్డింగ్ టు ద టెక్స్ట్ ఐ రోట్ ఇట్. కాన్ఫిడెంట్, ఇఫ్ హీ ఫెయిల్స్ హీ ట్రైస్ అగైన్ అండ్ అగైన్. నమ్మకం ఉండాలి మనం మీద. మనకు నమ్మకం లేకపోతే ఏం చేస్తామంటే మళ్ళీ ట్రై చేయము. అమ్మో మన వల్ల కాదులే అని ఊరుకుంటాం. నేను చేయలేను, నా వల్ల కాదు అని ఆపేస్తాం అనమాట. ఏం పర్వాలేదు, నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే మళ్ళీ ట్రై చేసి సాధిస్తాం. నెక్స్ట్, ట్రస్టింగ్, నమ్మకస్తుడు. నమ్మకంగా అతన్ని నమ్మొచ్చు, అతను ఒక గుడ్ సిటిజన్ అని నమ్మొచ్చు. అట్లా నమ్మితేనే ఇగో చూడండి, హీ వాన్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డ్ ఇన్ 1990. ఓకే, దాంతో అతను అంతా పరిశోధించి చూస్తే దాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? ఆ 1990 సంవత్సరము ఒక ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డ్, కరేజియస్ పర్సన్ కింద ఒక మంచి అవార్డు అతను సాధించాడు అనమాట.
అది చాలదా అతని గురించి మనం చెప్పుకునేదంతా నిజం అని చెప్పడానికి? నెక్స్ట్ చూడండి. టిక్ రైట్ the word or expression which is nearest in the meaning to the word underlined in the each sentence given below. ఇక్కడ ఈ లైన్లో ఒక చోట అండర్లైన్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. దీనికి దగ్గర మీనింగ్ ఏది ఉందో దానికి మనం టిక్ చేయాలి. ఓకే. వాటర్ స్పోర్ట్స్ ఆరెంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. ఇతను వాటర్ స్పోర్ట్సే కాదు, అతను వేరే గేమ్స్ కూడా ఆడగలడు. ఓకే. విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. గోల్ఫ్ కూడా ఆడతాడు. ఆ క్లబ్ అంటే ఆ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా టక్ చేసుకొని, అంటే గడ్డం కింద గట్టిగా ఇట్లా పట్టుకొని, టక్డ్ అంటే మీకు మామూలుగా షర్ట్ టక్ వేసుకొని వచ్చారంటారు, అవునా? ఇట్లా ప్యాంట్ షర్ట్ టక్ వేసుకుంటారు కదా, దాన్ని ఏమంటాం మనం? టక్ అంటాం. అంటే ఈ షర్ట్ బాగా ఏం చేస్తారు, ప్యాంట్లోకి ఇట్లా దూర్చడం అనమాట, టైట్గా పెట్టడం. దాన్ని ఏమంటుంటే టక్. అట్లా ఏదైనా అలాంటి సిచ్యువేషన్లో ఏది ఉన్నా దాన్ని టక్డ్ అని అనొచ్చు. అతను ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి మీరు, ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో అతను ఎక్కడ పట్టుకున్నాడు దాన్ని? నోట్తో పట్టుకోలేదు. ఎక్కడ? ఈ గడ్డానికి ఈ చెస్ట్కి కలిపి గట్టిగా అట్లా ఇరికిచ్చినట్టుగా పట్టుకున్నాడు అనమాట. అట్లాంటి పొజిషన్ ఏదున్నా దాన్ని టక్ చేయడం అని అనవచ్చు. ఓకే. అది కాబట్టి చూడండి, కట్టేయడం అన్నాడు, టైడ్, కవర్డ్ కప్పడం, లాగడం, కెప్ట్ అంటే పెట్టడం, పట్టుకోవడం గట్టిగా. కెప్ట్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన వాటిలలో. నెక్స్ట్, హిజ్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old. అతను 4 నెలల వయసు వచ్చే వరకు కూడా అతనికి ఆ మనసు చెదిరిపోయిన వాళ్ళ మమ్మీ అతన్ని అస్సలు పట్టించుకోలేదు. ఓకేనా, దగ్గరికి రాలేదు. అంటే దీనికి ఏది సూట్? యాంగ్రీ, కోపం కాదు, కేర్లెస్ అని కాదు, షై, సిగ్గు వల్ల కాదు, యాంగ్జియస్ అంటే ఆందోళన, ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. ఈ డిస్ట్రాట్ అనే దానికి యాంగ్జియస్. ఆమెకు ఆవేదన ఉంది, ఆందోళన ఉంది, అసలు ఏంటి ఇట్లా అయిపోయింది, ఈ అబ్బాయి ఇట్లా పుట్టాడేంది అనేది బాధ. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లీయింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ నిక్స్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్. నార్మల్ స్కూల్లో జాయిన్ చేయడానికి అతను వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లీయింగ్, రిస్క్ ఉంది, బుల్లీయింగ్ చేయబడతాడు అతను, అంటే ఎగతాళి చేయబడతాడు, అవహేళన చేయబడతాడు. దాన్ని ఏమంటారు? బుల్లీయింగ్ అంటాం. ఓకే. బుల్లీయింగ్ అంటే చూడండి ఇక్కడ కరెక్ట్ది ఏమొస్తుందంటే హ్యూమిలియేషన్ అంటే నీచపరచడం, తగ్గించి చూడడం, హీనంగా చూడటం. ఓకే. నెగ్లిజెన్స్ కాదు, ఫెయిల్యూర్ కాదు, డిస్క్రిమినేషన్ కూడా కాదు, హ్యూమిలియేషన్. నెక్స్ట్, నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. ఎవరైతే నిక్ టీజ్డ్, బుల్లీడ్ చేయబడ్డాడో, హ్యాడ్ an electric wheelchair for mobility and a team of carers to help him. Mobility అంటే దానికి అర్థం ఏంటిదని అడుగుతాడు. సోషలైజింగ్, మూమెంట్, ట్రావెల్, సేఫ్టీ. ఇది ఆన్సర్. మూమెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. డిజేబిలిటీ, పావర్టీ, డిఫికల్టీస్, అపోజిషన్. ఇక్కడ అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు అని, అంటే డిజేబిలిటీ కాదు. ఇక్కడ అడ్వర్సిటీ అది ఏదైనా కావచ్చు. అడ్వర్సిటీ అంటే ప్రతికూలంగా ఉండేది, మనకు అనుకూలంగా లేకుండా ప్రతి ఆటంకం అనమాట. ఆటంకాలు అంటే ఏంటివి? డిఫికల్టీస్, కష్టాలు. ఇక్కడ అర్థం కష్టాలు అని అర్థం. ఉన్న వాటిలలో ఇదే బెస్ట్గా సూట్ అవుతుంది. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. మనకు కన్విక్షన్స్ అంటే ఏంటిది అని అడుగుతున్నాడు.
నమ్మకం అని అర్థం. ఇక్కడ ఉన్న వాటిల్లో తీసుకుంటే ఫీలింగ్స్, ప్రాక్టీసెస్, బిలీఫ్స్ అంటే ఇప్పుడు దాకా ఏం నమ్ముతున్నామో, ఇప్పటిదాకా ఏం పాటిస్తున్నామో దాన్ని మరింత బలపరచడానికి, ఓకేనా అని అర్థం. ఇక్కడ ఉన్న వాటిల్లో బిలీఫ్స్ అనేది మోస్ట్ సూటబుల్ అనమాట. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ దట్ మ్యాచ్ విత్ దీస్ డిస్క్రిప్షన్స్. ఇక్కడ ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో 1 2 3 4 5 6 అట్లా 5 and 5 10 ఇచ్చారు. ఈ 10 వర్డ్స్లో ఒక్కొక్కటి ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడాలి. అంటే దీని మీనింగ్ చూసుకోవాలి మనం. దీని మీనింగ్ని బట్టి ఇక్కడ ఏది సూట్ అవుతుందో చూద్దాం. అశోక్ ఈజ్ ఎ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ డాష్. అంటే ఇక్కడ ఆల్రెడీ దాని మీనింగ్ ఇక్కడ ఇచ్చారు. రూడ్ ఫెలో, అశోక్ ఈజ్ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. దీన్ని సింగిల్ వర్డ్లో వాళ్ళని, అలాంటి వాళ్ళని ఏమంటారంటే బోరిష్. బోరిష్ బోరిష్ అంటే మనం బోర్ కొడుతుంది చూడు అట్లా కాదు, రూడ్గా ఉంటారు, కోర్స్గా, కొంచెం కటువుగా, సున్నితత్వం ఉండదు వాళ్ళకి, రఫ్గా ప్రవర్తిస్తారు అన్నమాట. అలాంటి వాళ్ళని బోరిష్ అనాలి ఇంగ్లీష్లో. శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, బట్ సమ్ టైమ్స్ హీ డస్ నాట్ అపియర్ టు బీ సిన్సియర్. ఇట్లాంటి కొంతమంది ఉంటారు, చాలా తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, కానీ సిన్సియారిటీ ఉండదు కొంత, ఓకే, కొంచెం కపటం ఉంటుంది వాళ్ళలో. అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే ఇదిగోండి స్వేవ్, స్వేవ్ అని అనాలి. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నమాట ఇవి. సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్. She doesn't like to spend time with others. She is interested in her thoughts and feelings. So she is an dash. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే ఒంటరిగా గడుపుతారు అనమాట. వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఉంటాయి, ఇతరులతోటి కలవరు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఇంట్రోవర్ట్ అంటారు. ఇంట్రోవర్ట్. Next, Ramesh is very sensitive. He always shows sympathy for people who are suffering. బాధపడే వాళ్ళ పట్ల జాలి చూపించి వాళ్ళకి ఆదరణ కలిగించేట్టుగా ఉంటాడనమాట. వాళ్ళని ఏమంటారంటే ఇక్కడ ఉన్న వాటిలలో కంపాషనేట్, జనరస్, కంపాషనేట్ అట్లా అనొచ్చు. నెక్స్ట్, మై నైబర్ ఈజ్ సచ్ ఎ పర్సన్ దట్ హీ హ్యాస్ ఎ ఫీలింగ్ of hatred for others. He desires to hurt others' feelings. Is dash. అతను ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అసహించుకుంటాడు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడానికి ఆయనకి ఇష్టం, ఫీలింగ్స్ని వాళ్ళని హర్ట్ చేస్తుంటాడు. అట్లా హర్ట్ చేసే వాళ్ళని ఏమంటారంటే మ్యాలీషియస్ అంటాం. మ్యాలీషియస్. మ్యాలీషియస్, మ్యాల్ అని ఎక్కడ కనిపించినా కూడా అది రూట్ వర్డ్ కింద తీసుకోవచ్చు మనం. అది మంచిది కాదు, చెడ్డది అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది. మై ఫాదర్ ప్లేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. ప్రతి డీటెయిల్కి కూడా అటెన్షన్ చూపిస్తాడు ఆయన, ఏది కేర్లెస్గా వదిలిపెట్టాడు, ప్రతిదాన్ని పట్టించుకుంటాడు. హీ మేక్స్ థరో ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్. హీఈస్ డాష్. అట్లా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు కరెక్ట్గా ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారంటే మెటిక్యులస్ అంటారు. మెటిక్యులస్. ఓకే, నెక్స్ట్, ప్రేమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్. హీ ఆల్వేస్ ట్రైస్ టు ఆఫెండ్ పీపుల్. హీ ఈజ్ డాష్. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ని ఏమనాలంటే అబ్నాక్జియస్ అనాలి. అస్సలు మంచివాళ్ళు కాదు, ఎప్పుడు ఇతరుల పీపుల్ని నిందించటం, వాళ్ళని అదో ఇదో అనడం చేస్తుంటారు. అబ్నాక్జియస్. మై మదర్ ఈజ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. షీ డజంట్ గెట్ ఎక్సైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ. షీ ఈజ్ డాష్. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఏమంటారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండి ఎవరిని, ఆమె ఎగ్జైట్ కాదు, ఎవరిని ఇరిటేట్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏమంటారు అంటే ప్రశాంతంగా ఉంటే ప్లాసిడ్. ఓకే, ప్లాసిడ్. Rahul is very lively.
and confident person. He enjoys being with his friends. He is an dash. An అనేది కూడా మనకు ఒక క్లూ ఇస్తుంది అనమాట. యాన్ అంటున్నామంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ తోటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఉన్న వాటిలలో. అవునా? యాన్ అనేది దేని ముందు ఉంటుంది? AEIOUలతో స్టార్ట్ అవ్వాలి. యాన్కి ముందు, యాన్ తర్వాత కదా. మరి ఇందులో లేదు కదా, ఓ ఉంది. ఒబ్నాబ్జియస్ ఆల్రెడీ అయిపోయింది, ఇది కాదు. ఇది కూడా అయిపోయింది. ఎక్స్ట్రావర్ట్, ఇదే ఎక్స్ట్రావర్ట్ అనేది ఇప్పుడు ఆన్సర్ అనమాట. ఇక్కడ చూస్తే ఈజీగా ఈ తోటి స్టార్ట్ అయ్యేది ఇదే ఉంది. ఐ తోటి ఏమి లేవు. ఇంట్రోవర్ట్ ఉంది కానీ అయిపోయింది ఆల్రెడీ ఇంట్రోవర్ట్ కదా. యూ తోటి ఏం లేదు, పి అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఇదే. కాకపోయినా అందరితో కలిసి, ఎక్కువ మందితోటి కలిసి గలగలా మాట్లాడే వాళ్ళని ఏమంటారంటే ఎక్స్ట్రావర్ట్. ఇందాక ఇంట్రోవర్ట్ ఉందా? ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండే అమ్మాయి ఉందా? సుజాత, ఆమె ఇంట్రోవర్ట్. ఇక్కడ రాహుల్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్కి క్వైట్ అపోజిట్ అనమాట ఎక్స్ట్రోవర్ట్. నెక్స్ట్, శ్రీధర్ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ డాష్. అసలు మాట్లాడడానికే భయపడతాడు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే టిమిడ్ లేదా కోవర్డ్. ఓకే, టిమిడ్ అంటే పిరికివాడు. ఇక్కడ మిగిలింది అదే, ఇంకా అదే ఆన్సర్. నెక్స్ట్, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. దీని గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అది కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. డిఫైనింగ్ అసలు క్లాజ్ అంటే ఏంటి, మళ్ళీ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటిది, మళ్ళీ రిలేటివ్లో డిఫైనింగ్ ఏంటి, నాన్ డిఫైనింగ్ ఏంటి. ఫస్ట్ క్లాజ్ తెలియాలి, తర్వాత రిలేటివ్ అనేది తెలియాలి, ఆ తర్వాత రిలేటివ్లో టైప్స్ తెలియాలి. ఓకేనా? ఇట్లా ఒక వీడియో, ఒక 20 minutes వీడియో ఉంటుంది. అది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను అందులో ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఓకే, మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.